హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్యారెట్ కర్రీ చేయబోతున్నాం. దానికి ఫస్ట్గా చిన్నగా తరిగిన క్యారెట్ను, ఉల్లిగడ్డలను, మిరపకాయలు ఇంకా దంచిన ఎల్లిపాయలు తీసుకోవాలి. మనం కుక్కర్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేగేదాకా చూడాలి. దాని తర్వాత మనము ఎల్లిపాయ పేస్ట్ను వేయాలి. ఎల్లిపాయ పేస్ట్ ఆయిల్లో కరెక్ట్గా మిక్స్ అయినాక ఆనియన్స్ని వేయాలి. ఆనియన్స్ మంచిగా గోలేదాకా చూడాలి. దాంతోనే మిరపకాయలను కూడా వేయాలి. అవి రెండు మంచిగా గోలిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. మిక్స్ చేసి మనం చిన్నగా తరిమిన క్యారెట్లను వేయాలి. మనం చిన్నగా తరిమిన క్యారెట్లను మంచిగా మిక్స్ అయ్యేదాకా చూసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలాను వేసుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత మనం కుక్కర్ని క్లోజ్ చేసుకొని 3 సీటీలు అయ్యే వరకు చూసుకోవాలి. 3 సీటీల తర్వాత మన క్యారెట్ కర్రీ రెడీ అవుతుంది. టేస్ట్ చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.